హాయ్. లాస్ట్ ఇయర్ మార్చ్లో చేశాను వీడియోస్. మళ్ళీ మార్చ్ వచ్చింది, చేయడానికి కుదరలేదు. ఈ మధ్య షార్ట్ వీడియోస్ చేస్తున్నాను. రీసెంట్గా మహాభారతం షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేశాను. కానీ కొంతమంది ఏం చెప్పారు అంటే ఈ లాంగ్ వీడియోస్ చేస్తే స్టోరీ వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అని. సో షార్ట్ వీడియోస్ కంటిన్యూ చేస్తూ లాంగ్ వీడియో చేద్దామన్నట్టు, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నట్టు లాంగ్ వీడియోస్ చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఈ మహాభారతం జర్నీ అనేది చాలా వీడియోస్ ఉంటాయి, చాలా స్టోరీస్ వస్తాయి, చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. హస్తినాపురాన్ని సంతన మహారాజు పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన గంగాదేవిని చూసి ప్రేమిస్తారు. ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఆమె ఒప్పుకుంటారు. కానీ ఒక కండిషన్ పెడతారు. ఆ షరతు ఏంటి అంటే ఆమెని ఎవరు ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని క్వశ్చన్ చేయకూడదు. ఆమె ఏం చేసినా చేయొద్దు అని చెప్పకూడదు, అసలు అడగకూడదు ఆమెనేమి. ఒకవేళ అట్లా ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆమె వెళ్ళిపోతుంది. సో ఆ కండిషన్ పెడితే, ఆ కండిషన్కి ఒప్పుకుంటే సంతన్ మహారాజుతో పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. సంతన్ మహారాజు అప్పుడు అంతగా ఏం ఆలోచించకుండా సరే అని చెప్పేస్తారు. సో పెళ్ళవుతుంది. వాళ్ళకి ఫస్ట్ ఒక బాబు పుడతాడు. వెంటనే ఆమె బాబుని తీసుకొని వెళ్ళి నీటిలో పడేస్తుంది, చనిపోతాడు బాబు. కానీ కండిషన్ పెట్టారు కదా, ఏం క్వశ్చన్ చేయరు. అలాగే 7 పిల్లలు పుడతారు. 7 ఆమె అలాగే చంపేస్తుంది. కానీ ఆయన ఇచ్చిన ఆ మాట వల్ల క్వశ్చన్ చేయకుండా ఉంటారు. ఇప్పుడు 8వ అబ్బాయి పుడతాడు. ఈయన ఇంకా ఆపుకోలేక సంతన్ మహారాజు ఆమెను అడుగుతాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు పుట్టిన పిల్లలందరినీ చంపేస్తున్నావు అని. అప్పుడు ఆమె ఏమని చెప్తుందంటే ఎందుకు ఆమె అట్లా చేస్తుంది అని, కామధేనువు అంటే అదొక ఆవు, మనం ఏం కోరుకుంటే అది ఇస్తుంది. దాని కూతురు నందిని, దానికి కూడా సేమ్ పవర్స్ ఉంటాయి. ఈ నందిని వశిష్ఠ మహర్షి దగ్గర ఉంటుంది. 8 వసువులు, అష్టవసువులు అంటారు. ఆ 8 మంది వసువులు ఒకరోజు ఆ నందిని తీసుకెళ్ళడాన్ని వశిష్ఠ మహర్షి చూసి వాళ్ళని శపిస్తారు. ఏమని శపిస్తారంటే మీరు మానవ జన్మ ఎత్తాలి అని. వీళ్ళు డెమిగాడ్స్, మానవ జన్మ ఎత్తడం అంటే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కదా. సో వీళ్ళు 8 మంది వచ్చి గంగాదేవితో ఏం చెప్తారంటే ఇలా జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆమె చెప్తుంది, సరే మీ 8 మందిని నేను కంటాను, కన్న వెంటనే చంపేస్తాను, అప్పుడు మీకు శాపం పోతుంది అని చెప్తారు. సో ఆ రీజన్ వల్ల ఈమె 7 చంపేసింది. ఇప్పుడు 8వ అబ్బాయిని కూడా చంపేయడానికి వెళ్తుంటే సంతన్ మహారాజు అడ్డుకుంటారు. అప్పుడు అడ్డుకున్నారు కాబట్టి ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆ 8వ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ 8వ అబ్బాయి పేరు దేవవ్రతుడు అని పెట్టుకుంటుంది. ఆయనే తర్వాత భీష్ముడు అవుతారు. సో ఈ దేవవ్రతుడిని 25 సంవత్సరాలు పెంచి 25 సంవత్సరాల్లో పరశురాముడి దగ్గర విద్యాభ్యాసం చేయించి ఒక రాజకుమారుడికి ఉండాల్సిన అన్ని విద్యలు, నాలెడ్జ్ అంతా మొత్తం పరశురాముడి దగ్గర నేర్చుకొని ఈయన ఉంటారు. ఆయనకు 25 ఇయర్స్ వచ్చిన తర్వాత గంగాదేవి ఆయన తీసుకొని, దేవవ్రతుడిని తీసుకొని సంతన్ మహారాజుకి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు భీష్ముడు దేవవ్రతుడు సంతన్ మహారాజు దగ్గర ఉన్నప్పుడు ఒకరోజు ఆయన డల్గా ఉండడాన్ని గమనిస్తారు. ఎందుకు మా నాన్నగారు డల్గా ఉన్నారని ఆయన తెలుసుకోవడానికి ట్రై చేస్తే ఆయనకి ఏం తెలుస్తుందంటే సంతన్ మహారాజు మత్స్యరాకుమారి అయిన సత్యవతిని ప్రేమిస్తారు. ఆమెను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. ఇప్పుడు మధ్యలో భీష్ముడు వచ్చాడు కదా, భీష్ముడికి పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటారు. ఇప్పుడు సత్యవతి పట్టాభిషేకం భీష్ముడికి చేసి రాజ్యాన్ని భీష్ముడికి ఇస్తే తనకు పుట్టిన పిల్లలు రాజ్యం చేయలేరు కదా. ఇప్పుడు భీష్ముడు రాజ్యం చేస్తారు, తర్వాత భీష్ముడి పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు, అలా వాళ్ళు రాజ్యం చేస్తారు. కానీ సత్యవతికి సంతన్ మహారాజుకి పుట్టిన పిల్లలు రాజ్యం చేయలేరు అన్న కారణంతో సంతన్ మహారాజుతో పెళ్లి చేసుకోవడానికి ఆమె ఒప్పుకోరు. దానివల్ల సంతన్ మహారాజు బాధపడుతూ ఉంటారు. అది ఈయన గమనించి సత్యవతి దగ్గరికి వెళ్తారు. ఎవరు? దేవవ్రతుడు అంటే భీష్ముడు. సత్యవతి దగ్గరికి వెళ్ళి మీరు ఈ రీజన్ వల్ల మా నాన్నగారితో పెళ్లి చేసుకోనని చెప్పారంట అని చెప్తే అవును అంటారు ఆమె. అవును అంటే అప్పుడు ఈయన వెళ్ళి ఒక చాలా పెద్ద ఘోరమైన ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రతిజ్ఞ చేస్తారు. అదేంటంటే నేను నా ఆజన్మాంతం అంటే తను జీవించి ఉన్నంత వరకు బ్రహ్మచారిగా ఉంటానని, ఎవరిని పెళ్లి చేసుకోరు, పిల్లల్ని కనరు, హస్తినాపుర సింహాసనానికి రాజాజ్ఞకి కట్టుబడి ఉంటానని, హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించనని తన తల్లి అయిన గంగాదేవి మీద ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తారు. అది విని సంతన్ మహారాజు వచ్చి నువ్వు నా కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావా, ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేసావా అని ఫస్ట్ బాధపడతారు. తర్వాత ఇంకా చేసేదేం లేక ఆయనకు ఒక వరం ఇస్తారు. ఆ వరం ఏంటంటే ఇచ్ఛామృత్యు. అంటే భీష్ముడు ఎప్పుడు చనిపోవాలి అనుకుంటే అప్పుడే చనిపోగలరు. తను ఎన్ని సంవత్సరాలు బ్రతికుండాలనుకుంటే అన్ని సంవత్సరాలు బ్రతికి ఉండగలరు. ఆ వరాన్ని సంతన్ మహారాజు భీష్ముడికి ఇస్తారు. అప్పటి వరకు ఆయన పేరు దేవవ్రతుడు.
ఇప్పుడు నిన్ను భీష్ముడు అని అందరూ పిలుస్తారు అని భీష్ముడు అని పేరు పెడతారు. సో అది భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ. ఆ రీజన్ వల్ల ఆయన అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. తర్వాత సత్యవతికి సంతన్ మహారాజుకి పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళకిద్దరు పిల్లలు పుడతారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని 2 పిల్లలు పుడతారు. చిత్రాంగదుడు చిన్న వయసులోనే అనారోగ్యం వల్ల చనిపోతాడు. కొన్ని రోజుల తర్వాత సంతన్ మహారాజు కూడా చనిపోతారు. ఇప్పుడు హస్తినాపుర భవిష్యత్తు మొత్తం విచిత్రవీర్యుడి మీద ఆధారపడి ఉంటుంది. కానీ విచిత్రవీర్యుడు అంత టాలెంటెడ్ కాదు. అయితే విచిత్రవీర్యుడు కొంచెం పెద్ద అయిన తర్వాత ఆయనకి పట్టాభిషేకం చేసి పెళ్లి చేయాలి అని అనుకుంటారు సత్యవతి. అయితే కాశీరాజుకి 3 కూతుర్లు ఉంటారు. అంబ, అంబిక, అంబాలిక. వాళ్ళకి స్వయంవరం ఏర్పాటు చేస్తారు. సత్యవతి వచ్చి భీష్ముడికి నువ్వు వెళ్ళి వాళ్ళ 3 గెలుచుకొనిరా, విచిత్రవీర్యుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్తారు. ఆయన దానికి ఒప్పుకోరు. విచిత్రవీర్యుడు గెలవాలి కానీ నేను వెళ్ళి తేవడం కరెక్ట్ కాదు అని చెప్తారు. అప్పుడు సత్యవతి నువ్వు సింహాసనానికి కట్టుబడి ఉంటానని చెప్పావు, రాజమాతగా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా అని చెప్తారు. ఇంకా ఆయన ఏం చెప్పలేక వెళ్తారు. వెళ్ళి అక్కడ స్వయంవరం జరుగుతూ ఉంటే కాశీరాజుకి చెప్తారు, నేను విచిత్రవీర్యుడి కోసం వీళ్ళు 3 తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన స్వయంవరానికి వచ్చిన రాజులకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే నాతో ఫైట్ చేసి నన్ను గెలిచి తీసుకెళ్ళొచ్చు అని చెప్తారు. భీష్ముడిని గెలిచేంత టాలెంట్ అసలు ఎవరికి ఉండదు. కానీ సాల్వుడు వస్తాడు. సాల్వుడు యువరాజు వచ్చి ఫైట్ చేయడానికి ట్రై చేసినప్పుడు భీష్ముడు తన ధనస్సుతో ఒక్కసారి ఇట్లా అనేసరికి ఆ సౌండ్కి ఆయన వెళ్ళి పడిపోతారు. ఆయన పడిపోగానే వెంటనే అంబ వచ్చి భీష్ముడికి క్వశ్చన్ చేస్తుంది అనమాట. అసలు ఏడుస్తూ క్వశ్చన్ చేస్తుంది, అసలు మీరు ఎందుకు ఇలా చేశారు, ఇక్కడ స్వయంవరం అంటే మా నాన్నగారు ఏమైనా పోటీలు లాంటివి ఏమైనా పెట్టారా, లేదు కదా, నేను సాల్వుడిని ప్రేమించాను, నేను ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్తారు. అప్పుడు భీష్ముడు కాశీరాజుని క్వశ్చన్ చేస్తారు, ఇట్లా ఈమె ముందుగానే తన కాబోయే వరుడిని నిర్ణయించుకుంటే ఇంతమంది యువరాజుని ఎందుకు పిలిచారు అంటే అప్పుడు కాశీరాజు అది తన తప్పే అని తీసుకొని, మరి వాళ్ళ అమ్మాయి తప్పు చేసింది కదా, అంటే ముందుగానే చెప్పకుండా అందరినీ పిలిచారు కదా, తన తప్పే అని ఒప్పుకొని సాల్వుడికి అంబనిచ్చి పెళ్లి చేద్దామని అంబికని అంబాలికని భీష్ముడికి తీసుకెళ్ళమని చెప్తారు. ఇప్పుడు సాల్వుడు ఏమంటాడంటే అంబని నేను పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే భీష్ముడు గెలిచాడు, భీష్ముడు గెలుచుకున్నాడు అంబని, నేను ఓడిపోయాను, సో నాకు అధికారం లేదు ఇప్పుడు అంబని చేసుకోవడానికి అని చెప్పేస్తారు. ఇప్పుడు అంబ చేసేదేం లేక చాలా బాధపడుతూనే భీష్ముడి దగ్గరికి వెళ్ళి సాల్వుడు నన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు, మీరే గెలుచుకున్నారంట, మీరే చేసుకోవాలి అని చెప్పారు అని చెప్తుంది. కానీ భీష్ముడు తను ప్రతిజ్ఞ చేశాడు కదా ఎవరిని పెళ్లి చేసుకోనని, దానివలన నేను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పేస్తారు. ఇప్పుడు అంబ ఎలాగైనా భీష్ముడు ప్రతీకారం తీర్చుకోవాలి అని ఆలోచిస్తుంది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తే తనకేం తెలుస్తుందంటే భీష్ముడు ఎవరూ ఓడించలేరు, ఆయన ఎవరికి భయపడ్డు కూడా, కానీ పరశురాముడు ఓడించగలడు, ఆయన గురువు కదా, భీష్ముడు గురువు పరశురాముడు కదా, పరశురాముడు ఓడించగలడు, ఈయన భయపడేది కూడా పరశురాముడికి అని తెలిసి పరశురాముడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. కానీ పరశురాముడు నమ్మడు ఫస్ట్, కానీ తర్వాత ఈమె చెప్పడం వల్ల ఓకే అని భీష్ముడిని పిలిపిస్తారు. పిలిపించి భీష్ముడితో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం చాలా ఘోరంగా జరుగుతుంది. ఇంకా యుద్ధం కంటిన్యూ అయితే చాలా ఘోరం అవుతుంది అని పరమశివుడు ప్రత్యక్షమయ్యి యుద్ధం ఆపమని చెప్తారు. అప్పుడు అంబ మరి నా ప్రతీకారం ఎలా తీరేది అని అంటే భీష్ముడు సరే నాకు ఇచ్చామృత్యువు అనే ఒక వరం ఉంది, నేను చచ్చిపోవడానికి నువ్వే కారణం అవుతావు అని చెప్తారు. అప్పుడు అంబ సరే అని శాంతించి పాంచాల రాజ్యం, అప్పుడు తాను చనిపోతారు, నెక్స్ట్ జన్మలో పాంచాల రాజ్యంలో శిఖండినిగా పుడతారు. ఇప్పుడు అంబిక అంబాలికకి విచిత్రవీర్యుడితో పెళ్ళవుతుంది. కానీ పెళ్ళైన పక్క రోజే విచిత్రవీర్యుడు చనిపోతాడు. ఇప్పుడు హస్తినాపుర ఫ్యూచర్ ఏంటి అన్నది ఎవరికీ అర్థం కాదు. సత్యవతి వచ్చి భీష్ముడిని అంబికని అంబాలికని పెళ్లి చేసుకోమని చెప్తారు. మరి రాజు ఉండాలి కదా, రాజు ఉండాలి, రాజ్యం కంటిన్యూ అవ్వాలి, సో రాజవంశం కంటిన్యూ అవ్వాలి. కానీ భీష్ముడు తాను చేసిన ప్రతిజ్ఞ వల్ల నేను చేసుకోనంటే చేసుకోనని చెప్పేస్తారు. సత్యవతికి సంతన మహారాజుకి పెళ్ళవక ముందు సత్యవతికి ఒక కొడుకుంటారు, వేదవ్యాసుడు. ఆయన్ని పిలిపించి వ్యాసుడి ద్వారా దేవర ధర్మం ద్వారా అంబికకి ధృతరాష్ట్రుడు, అంబాలికకి పాండు, వాళ్ళ ఇంటి దాసితో విదురుడు పుడతారు.